సిద్దిపేట జిల్లా రైతులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. 4-5 రోజులుగా సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వాన పడుతోంది. అకాల వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నెల రోజుల వ్యవధిలో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో అకాల వర్షం వడగళ్లతో 40,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 5,000 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతింది. పెద్ద ఎత్తున కూరగాయల పంట దెబ్బతిన్నాయి. గత 2 రోజులుగా కురిసిన వర్షాలతో పంట నష్టపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా తయారైంది సిద్దిపేట జిల్లా రైతుల పరిస్థితి. వరుసగా కురుస్తున్న వడగళ్ల వానలు, వర్షానికి, అకాల వర్షానికి ఇక్కడి ధాన్యమంతా తడిసి ముద్దవుతూ ఉన్నది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వరుసగా 2 రోజుల పాటు కురిసినటువంటి ఈ అకాల వర్షాలకు అటు ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి వరి ధాన్యము, అట్లాగే మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. మరోవైపు వడగళ్ల వర్షానికి పెద్ద ఎత్తున అటు దుబ్బాక నియోజకవర్గంలోని 6 మండలాలు, ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలము, కుకునూరుపల్లి మండలానికి సంబంధించిన పంటలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. మళ్లీ నిన్న అర్ధరాత్రి కురిసినటువంటి, సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసినటువంటి వర్షానికి మరొక్కసారి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. సిద్దిపేట మార్కెట్ యార్డులో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కురిసినటువంటి వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం కుప్పల్లోంచి పూర్తిగా తడిసిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. రైతులంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ ధాన్యం అంతా కూడా నిన్నటి వర్షానికి తడిసిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇంకా చాలా ధాన్యం అంతా కూడా అటు పక్కనున్నటువంటి చెరువులోని కాలువల్లోకి కొట్టుకుపోయి అక్కడికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అంటే దాదాపు 15-20 రోజుల నుంచి రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం ఇక్కడికి తీసుకువచ్చారు, ఇక్కడ పెట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా వాటికి సంబంధించి వాళ్ళు అధికారులు కానీ, ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయాల్సిన సంస్థలు కానీ అవి ఎవరికి సక్రమంగా రాకపోవడం, వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం, అటు బార్దానికి సంబంధించిన సమస్య కావచ్చు, హమాలీలకు సంబంధించిన సమస్య కావచ్చు, సరైన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేయడం కావచ్చు, బార్దాన్ని వెంటనే ఇవ్వడం కావచ్చు, కాంటాను నిర్వహించి వెంటనే లారీల్లోకి పంపించి వాటిని రైస్ మిల్లర్స్కి తరలించేటువంటి పరిస్థితి కావచ్చు, ఇవన్నీ సక్రమంగా లేకపోవడం ఫలితంగా వారం నుంచి 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి కూడా ఇక్కడ రైతులు తమ ధాన్యాన్ని తెచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నది. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటలంతా కూడా నేలపాలై వర్షం పాలైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైతులంతా కూడా తమ కష్టమంతా నీటి పాలైపోయిందని చెప్పి ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా, ఇటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. 6 నెలలుగా రైతులందరూ కష్టపడి పండించిన పంట 15 రోజుల నుండి తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో ఎండబోసి ఇత్తు మొత్తం అన్ని దగ్గర నూక్కుంటూ ఎండబోసి ఆరబెట్టిన వడ్లను ప్రతి రూపాయి దడుబాయి కానీ, బస్తాలకు ప్రతి ఒక్క అమౌంట్ అమాలి కానీ అన్ని ఖర్చులు కట్టి నింపిన బస్తాలు కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి వెంటనే నింపిన బస్తాలను తీసుకెళ్లి వడ్లు తడవకుండా రైతులకు కొన్ని కవర్లు ఇచ్చేసి క్లియర్ చేయాలని కోరుచున్నాను. నిన్న వర్షం వచ్చిన సడన్లీ వచ్చింది. వర్షం వచ్చేసరికి ఇప్పుడు రైతులందరూ ఎండబోసి దగ్గర నూకిన వడ్లు కూడా, పట్టిన వడ్లు కూడా వర్షానికి ఇప్పుడు కవర్లు గాలి దుమారంతో కవర్లు లేచిపోవడము, వడ్లు తడవడం, కింది నుండి వరదలు రావడం, కింద వడ్లు తడవడం, ఇలా ఒక 15 రోజుల నుండి రైతులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. కాబట్టి కొంచెం ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేయగలనని కోరుచున్నాను. నేను 15 రోజులు అవుతుంది సార్ ఒడ్లు తీసుకొచ్చి. 15 ట్రాక్టర్లు ఒడ్లు తీసుకొచ్చిన. ఇప్పుడు అవి ఎండేసరికి 10 ట్రాక్టర్లు 5 ట్రాక్టర్లు మొత్తం కొట్టుకపోయినాయి. నేను పోసింది వంపులో పోసిన, జాగా లేదు. ఎప్పుడు అడిగినా రేపు పెడతాం, మా పెడతాం అంటారు. వాటి పెట్టింది లేదు, పోయింది లేదు. 15 ట్రాక్టర్ ఒడ్డు అయితే 10 ట్రాక్టర్ అయినాయి సార్. మొన్న వర్షానికి రేపు 14 వచ్చింది, రేపు భారతాన్ని ఇస్తామని చెప్పారు. నైట్ మొత్తం గాలి దిమారం వచ్చి మొత్తం పరదలన్నీ కొట్టుకపోయినాయి. ఇప్పుడు మొత్తం సగం పడి ఒడ్లు కొట్టుకపోయినాయి. ఇప్పుడు మొత్తం నాణ్య అవి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 15 రోజులు కావాలి. మళ్ళీ ఇలా మధ్యాహ్నం వర్షం ఉందట, ఇంకొక 5 ఎకరాలు కోసేది ఉందాడ. ఆడ మొత్తం ట్రాక్టర్లు దిగబడుతున్నాయి. ఈడ ఏ చేయాలో అర్థమైతలేదు. ఈ ఒడ్లను కొట్టుకుపోయి ఈ బాధ ఉన్నది, ఆడ కోసేది ఆ బాధ ఉన్నది.
ప్రభుత్వం మొత్తమే పట్టించుకుంటలేదు సార్. పరదాలు లేవు, కనీసం పరదాలు ఇస్తలేరు. నేర్పుదామంటే జాగాలు లేవు. మేమే రైతులను తనుకోవాల్సి వస్తుంది. ఎంబడే ట్రాక్టర్లు అవి డీసీఎంలు తెప్పించి లారీలు తెప్పించి పోయినా పక్కలే పోతే మాకు జాగా దొరుకుతుండే. అది లేదు ఇది లేదు సార్. మొత్తం ఘోరంగా ఇబ్బంది పెడుతున్నారు రైతులను. తక్షణమే ప్రభుత్వం ఏమో నిర్ణయం తీసుకొని అవి ఎట్లా పచ్చి ఎత్తారా ఏం చేస్తారో సార్. మొత్తం మంచి ఎన్ని ఓట్లు ఇలా ఎత్తారా మరి ఏం చేస్తారో తెలియదు. ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఇంకా 15 రోజులు అవుతుంది ఆ ఓట్లు పోయేసరికి. అది కోసేది ఉన్నది. చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. తక్షణమే గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని రైతులకు గెలిపియగలను మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసిన కూడా లేరు బీట్లే సార్. మేము 15 రోజులు అవుతుంది సార్ బీట్ల కొట్లు తెచ్చి. అవి నిన్న నేర్పితే మళ్ళీ పొద్దుకి మళ్ళీ అన్ని కప్పుకొని పోతే మళ్ళీ అడుగులు వెళ్ళినా అందా కొట్టుకొచ్చినాయి సారు. మా మీద అనుకునే ఉంది గిటాంకలు వచ్చేవాళ్ళు. చూసిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. మేము ఏడ్చుకుంటే మేముంటే వేరే వాళ్ళు చెత్తుకొని పోతారు. ఈ దొంగలు మేము కొట్లాడు ఉన్నది. ఈ ప్రభుత్వం మరి ఏమైనా పట్టించుకుంటుందా, ఏమైనా చేస్తుందా, చెయ్యదా? మరి పంట పండించినందుకు మరి పంట పండియద్దు, రైతులు పంట పండియద్దు, మరి ఏం తింటారు? రైతే రాజు, రైతుకి ఇవ్విస్తున్నాం అవ్విస్తున్నాం అంటారు. ఏడిచ్చలేకి పరదలని ఇస్తలేరు. ఏమన్నా వచ్చి చూసి ఏమన్నా న్యాయం చేయాలి. ఇంకా చేనులు ఉన్నాయి కదా సార్, ఖరాబ్ అయితే వేస్ట్ గా. 6 నెలలు కట్టం చేస్తే పంట పండుతుంది సార్. ఒక్కరోజు చేస్తే పంట పండది. ఏమన్నా బాధ్యత తీసుకోవాలి కదా. ఎంత పంట నష్టం అవుతుంది. టీవీలు ఇత్తురు చేస్తురు, ఏది నిన్న ఇటాంకలు కూడా ఒకరు రాలే. మనకి ఇక్కడ రైతులు స్పష్టంగా చెప్తున్న విషయం ఒకటే. దాదాపు 15-20 రోజుల నుంచి మేము మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చి వేసి ఉన్నాం. అటు మార్కెటింగ్ అధికారులు కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ సరైనటువంటి స్పందన లేదు, అవసరమైనటువంటి సౌకర్యాలు లేదు. అకస్మాత్తుగా వర్షం వస్తే వాటిని రక్షించుకోవడానికి అవసరమైనటువంటి కనీసం టార్ఫాలిన్ కవర్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ అధికారులు కానీ ఇక్కడికి సంబంధించిన కొనుగోలుకు సంబంధించిన మిగతా అధికారులు కానీ హమాలీలు కానీ వీళ్ళు వచ్చి వాళ్ళకు అవసరమైన మేరకు తీసుకువెళ్తే అవి వెంటనే వీటిని రైస్ మిల్లలకు తరలిస్తే ఇక్కడ సమస్య తీరిపోతుందని చెప్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసినటువంటి బస్తాలు కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. వాటిని మళ్ళీ తీసుకుపోకుండా అక్కడే పెట్టడం వల్ల వాటికి ఇంకా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. వాటిని తక్కువ ధరకు రైతులకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక క్వింటాల్కు సుమారు 500 రూపాయలు తరుగు తీసుకుని మళ్ళీ వాళ్ళు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా పెద్ద నష్టమే జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా వెంటనే కొనుగోలు చేయాలి. అట్లాగే తడిసిపోయిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇచ్చి, ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఉందో ఆ ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి ఇక్కడి రైతులంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కురిసినటువంటి వర్షానికి, మొన్న కురిసిన వర్షానికి మొత్తంగా ఉమ్మడి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంటలు నష్టం జరిగింది. అటు ఐకేపీ కేంద్రాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ధాన్యం కూడా పెద్ద ఎత్తున తడిసిపోయినటువంటి పరిస్థితి. అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. మరోవైపు వడగళ్ల వర్షాలకు కోతకు వచ్చినటువంటి పంటలు కూడా పూర్తిగా దెబ్బతినిపోయి ఒక్క గింజ కూడా లేకుండా రాలిపోయినటువంటి పరిస్థితి మరోవైపు ఉంది. ఇక ఈదురుగాలులకు మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైపోయి ఒక్క కాయ కూడా లేకుండా మామిడి తోటలు రాలిపోయినటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇట్లా లక్షలాది రూపాయలు రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వాళ్ళ కష్టము పోతూ ఉన్నది, మరోవైపు వాళ్ళ పెట్టిన పెట్టుబడులు పోతున్నాయి. వాళ్ళకు రావాల్సిన కనీస డబ్బు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేని ఈ సందర్భంలో ప్రభుత్వం ఒక్కటే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.